నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో గంగవరం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. ప్రజల న్యాయమైన డిమాండ్ అయిన రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని నినాదాలు చేశారు. రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జేఏసీ తరఫున కన్వీనర్ మాగపు అమ్మిరాజు, కో కన్వీనర్ బి సిద్ధు, సిపిఐ నాయకులు పి రాము, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి బొంగారాజు, రామచంద్రపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట శ్రీను, విక్టర్ నందా తదితరులు మాట్లాడుతూ అమలాపురం జిల్లా కేంద్రం రామచంద్రపురం నుండి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల ప్రజలు పరిపాలన, వైద్యం, విద్య, రవాణా, ఉద్యోగాల విషయంలో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. వరదలు, తుఫాన్లు వంటి విపత్తుల సమయంలో గోదావరి నది మునిగిపోవడం వలన రహదారులు మూసుకుపోతాయని, ప్రజలు ఆసుపత్రులకు వెళ్లడం కూడా కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కాకినాడ జిల్లా కేంద్రం రామచంద్రపురానికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉందని, అక్కడే ఆధునిక వైద్య సదుపాయాలు, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఉపాధి అవకాశాలు, పరిపాలన అందుబాటులో ఉన్నాయని వివరించారు. అందువల్ల రామచంద్రపురం కాకినాడ జిల్లాలో విలీనం అవ్వడం అత్యవసరమని జేఏసీ తరపున గట్టిగా డిమాండ్ చేస్తున్నామని తెలియజేశారు. మరి ప్రభుత్వం ప్రకటించినటువంటి సందర్భంలో రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి రామచంద్రపురం మండలాన్ని, పట్టణాన్ని కూడా కాకినాడ జిల్లాలో కలపాలని కార్యక్రమాలు పూర్తయినాయి. పట్టణంలో మరి తీర్మానం చేయడానికి మున్సిపాలిటీలో సిద్ధమయ్యారు. అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీలు కూడా ఏకగ్రీవంగా రామచంద్రపురం మండలాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని తీర్మానం చేయటం, అలాగే గౌరవ ఎంపీపీ గారు కూడా మరి మండల పరిధిలో తీర్మానం చేసి ఆర్డీఓ గారు కూడా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే మరి గంగవరం మండలం నుంచి కూడా ఈ మండలాన్ని కూడా కాకినాడ జిల్లాలో విలీనం చేయడంలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ మండలానికి సంబంధించినటువంటి సర్పంచులు కొద్దిమంది ఆల్రెడీ వచ్చి ఉన్నారు. వాళ్ళు బాలాంతరం కానీ ఇతర గ్రామాలు కానీ తీర్మానం కూడా చేసి ఉన్నారు. వీళ్ళందరూ కూడా తో కలిపి మరి గౌరవ ఎంపీపీ గారిని కలిసి ఈ మండల పరిధిలో ఉన్నటువంటి అన్ని పంచాయతీలు ఏకగ్రీవంగా తీర్మానం చేయడంతో పాటు మరి ఎంపీపీ సమావేశంలో కూడా ఏకగ్రీవ తీర్మానం చేయటం, ఇందులో భాగంగా 29, 30వ తేదీన మంత్రివర్గ కమిటీ ఏదైతే ఉందో అది మన జిల్లాకు వస్తూ ఉంది. కాబట్టి ఈ తీర్మానాలన్నీ కూడా వాళ్ళకి అందజేసి నియోజకవర్గం అంతా కూడా ఏకతాటి మీద ఉన్నాం. మేమంతా కూడా మాకు కాకినాడ అయితే చాలా అనుకూలం. భౌగోళికంగా ఒక ఆసుపత్రులు కానీ, కళాశాలలు కానీ, మరి ప్రభుత్వ సంస్థలు ఏవైతే కార్యాలయాలు ఉన్నాయో అన్నిటికీ కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సర్పంచులు, అలాగే ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ముగిసే వరకు కూడా మీ మండలం నుంచి కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ నేను. నా పేరు కోట శ్రీనివాసరావు. మరి ఈ నియోజకవర్గంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కాకినాడ కేంద్రంగా, జిల్లా కేంద్రంగా చేసుకుని మరి వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేసుకుంటున్నటువంటి సందర్భంలో మరి గతంలో కూడా గంగవరం మండలం ఏదైతే ఉందో దాన్ని అమలాపురం నియోజకవర్గంలో కలపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మా మండలాన్ని కాకినాడలోనే ఉంచాలి తప్ప, రామచంద్రపురం నియోజకవర్గంలో ఉంచి కాకినాడ జిల్లాగా ఉంచాలి తప్ప ముమ్మడి అమలాపురం మండలానికి అయితే మాత్రం మేము వెళ్ళే పరిస్థితి లేదు. ఇక్కడి నుంచి మాకు గోదావరి దరిదాపు 6 నెలలుగా గోదావరి ఫ్లడ్ వస్తుంది కారణంగా మరి అవతలకి వెళ్ళేటటువంటి మార్గం మాకు ఉండక మరి ఇటు యానం తిరిగి వెళ్ళాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నాం. మహిళలు అయితే ఎంతకంటే దారుణమైనటువంటి పరిస్థితులు పడుతున్నామని చెప్పేసి ఆ రోజునే చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా దీని మీద నిరసన వ్యక్తం చేసి తిరిగి మళ్ళీ ఇదే మా నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రయత్నం చేశారు. మరి అవన్నీ కూడా ఇవాళ వచ్చేటటువంటి కమిటీ దృష్టిలో పెట్టుకుని ఈ రామచంద్రపురం నియోజకవర్గం ఏదైతే ఉందో రామచంద్రపురం యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల అభిష్టం మార్గమే చేయాలి తప్ప ఎవరో నాయకులు చెప్పారని చెప్పేసి ఈ నియోజకవర్గాన్ని తీసుకెళ్లి అమలాపురం, ఇప్పటికే అమలాపురం జిల్లా
జిల్లా హెడ్ క్వార్టర్గా ఉన్న సందర్భంలో ఏ సామాన్యులు కూడా, ఏ ఆడబిడ్డ కూడా జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి తన పని తాను చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నది. పిల్లలైతే మరీ దారుణమైనటువంటి పరిస్థితి. ఇక్కడి నుంచి దరిదాపు 3 గంటల 4 గంటల ప్రయాణం పడుతుంది. అంటే 4 గంటల ప్రయాణం వెళ్ళడానికి, 4 గంటల ప్రయాణం వెనక్కి రావడానికి ఎలా పని చేసుకోగలుగుతారు జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి? ఈ ఆడబిడ్డలు అయితే ఎలా పని చేసుకోగలుగుతారు? నిత్యం హెడ్ క్వార్టర్కి, జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి పని చేసుకోవాల్సిన సందర్భాలు ఉన్నాయి. అటువంటప్పుడు ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క అభిష్టం మేరకే ఈ నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కొనసాగించాలని చెప్పేసి పూర్తిగా మేమందరం కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మద్దతు తెలియజేస్తున్నాం.